విశాఖ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ఆఫ్ ది డెఫ్కి ట్రాన్స్లేటర్ని. మా విశాఖ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ఆఫ్ ది డెఫ్ 1986లో మొదలుపెట్టి స్టిల్ 2024 వరకు కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఎన్నికలు ప్రతిసారి జరిగాయి. అలాగే 3 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కూడా అలాగే ఈ ఎన్నికలు నూతన కార్యవర్గం ఉంచాలని చెప్పి 2024 6వ తేదీన వీళ్ళు జిల్లా పరిషత్ ఫంక్షన్ హాల్లో ఎలక్షన్ జరపడం దానికి ఎలక్షన్ ఆఫీసర్ కింద మా స్టేట్ జనరల్ సెక్రటరీ అయినటువంటి శశ్ కుమార్ అండ్ టి రాము జాయింట్ సెక్రటరీ గారు ఎలక్షన్ ఆఫీసర్ కింద నించుని ఇదంతా కూడా 200 మంది బదిలీల సంఘం వాళ్ళందరూ 200 మంది బదిలీలందరూ కూడా వచ్చి దీనికి ఈ కార్యక్రమానికి వచ్చి వీళ్ళందరినీ కూడా ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ అయినటువంటి శివప్రసాద్, ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ అయినటువంటి శివప్రసాద్, వెంకటగిరి వైస్ ప్రెసిడెంట్ నరసింహమూర్తి జనరల్ సెక్రటరీ కింద, అనిల్ కుమార్ ట్రెజరీ కింద, సన్యాసరావు జాయింట్ సెక్రటరీ, సిద్ధార్థ స్పోర్ట్స్ సెక్రటరీ, కిషోర్ కుమార్ అండ్ దీపక్, ధవళేశ్వరరావు, గంగా భవానీ వీళ్ళందరూ కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కింద ఎన్నికవడం జరిగింది. దీని అందరికీ కూడా మేము సంతోషపడుతూ వీళ్ళందరినీ కూడా ఈ యొక్క నూతన వర్గాన్ని ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా కొనసాగుతూ ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ ఎలక్షన్లు జరిపించాము. మాకు ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇవి ఏంటంటే ప్రతి సంవత్సరం చలివేంద్రం అని, బ్లడ్ బ్యాంక్స్ అని, పూర్ డెఫ్ పీపుల్స్ అందరికీ కూడా సహాయ సహకారాలు ఎటువంటివైనా సరే, ఏవైనా కార్యక్రమాలు, మొన్న వరద బాధితుల కోసం 2 లక్షల విరాళం ఇవ్వడం జరిగింది. అలాగే కోవిడ్లో కూడా విరాళాలు ఇవ్వడం జరిగింది. అన్ని రకాలుగా వీళ్ళు సపోర్ట్ చేస్తూ మన విశాఖ జిల్లా నుంచి మన బదిలీల సంఘం దగ్గర నుంచి కొంత అమౌంట్ గవర్నమెంట్కి వెళ్ళడం కూడా జరుగుతున్నాయి. ఇలాగే కూడా ఇలా ప్రతి సంవత్సరం కూడా ఇలా జరిపిస్తూ ఈ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ సహాయ సహకారాలు అయితే అందడం అవ్వట్లేదు. మేము జస్ట్ ఫంక్షన్ హాల్స్ మేము అడుగుతున్నాం. దానికి కూడా పేమెంట్ ఏదైనా సరే జీవీఎంసీకి వెళ్ళి అడిగినా పేమెంట్ అంటున్నారు. మొన్న ఐడిఎస్ఎల్ ప్రోగ్రామ్ జరిగింది, ఇంటర్నేషనల్ డెఫ్ అసోసియేషన్ సైన్ లాంగ్వేజ్ డే అని జరిగింది. దానికి కూడా మాకు ఒక్క చిన్న హాల్ మాకు ఇవ్వలేకపోతుంది ఈ గవర్నమెంట్. మాకు ఈ గవర్నమెంట్ కాదు, ఇప్పుడు కూడా మాకు లేదు, ఎప్పుడూ లేదు. మేము ఎప్పుడు అడిగినా అమ్మ ఇస్తాం అంటున్నారు తప్ప మాకు ఎప్పుడు కూడా ఇవ్వలేదు. ఆ డెఫ్ నుంచి మేము ప్రభుత్వానికి మేము సహాయాలు అందిస్తున్నాం, కానీ మాకంటూ సహాయ సహకారాలు అందించాలని మేము కోరుకుంటున్నాం. ఫోన్ చేసి